తండ్రి లేకుండానే కన్యక నుండి మరియం గర్భం నుండి యేసువారు పుట్టారని ప్రపంచ ముస్లింలందరి యొక్క విశ్వాసం. ప్రపంచంలో కోటాను కోట్ల మంది ముస్లింలు యేసువారిని నమ్ముతున్నారు అంటే ఎందుకు నమ్ముతున్నారు? క్రైస్తవుల బోధలు విని కాదు, బైబిల్ చదివి అంతకన్నా కాదు, ఖురాన్ యొక్క బోధనలు విని, ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సాక్ష్యం విని మరియం కుమారుడైన యేసువారిని ప్రవక్త నమ్ముతున్నారు. యేసువారు స్వయంగా అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. యేసువారు ఏదైతే బోధిస్తున్నారో నన్ను పంపిన దేవునిది అని యేసువారు తెలియజేస్తున్నారు. మనం అల్లాను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, అల్లాతో పాటు మరెవరిని సాటి కల్పించకూడదు. మనలోని ఎవరిని కూడా మనం దేవుళ్ళుగా ప్రభువులుగా చేసుకోకూడదు. ఎవరైనా ఈ విషయాన్ని తిరస్కరిస్తే వారితో స్పష్టంగా ఇలాను, మేము ముస్లింలము, మేము దేవుని దాసులము, దేవుని విధేయులము, దీనికి మీరు సాక్ష్యంగా ఉండండి.